కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జూన్ 6వ తేదీ నాటికి 2 ఏళ్ల పదవి కాలాన్ని పూర్తి చేసుకునుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు బీజేపీ అధిష్టానం శరవేగంగా అడుగులు వేస్తుంది. అయితే మూడో విడత ప్రభుత్వం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇద్దరు కీలక మంత్రుల చుట్టూ వివాదాలు ముసురుకోవడం పార్టీని డిఫెన్స్లోకి పడేసింది. ఇక జాతీయ స్థాయిలో నీట్ పరీక్షల పేపర్ లీకేజ్ వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుండగా తెలంగాణ నుంచి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు చుట్టూ సన్ స్ట్రోక్ వివాదం ముదిరింది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురి చేశారనే ఆరోపణలతో ఫోక్సో కేసు నమోదు కావడం, దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జాతీయ స్థాయిలో పెను దుమారం రేపింది. ఈ ఎపిసోడ్ను తీవ్రంగా పరిగణించిన బీజేపీ జాతీయ నాయకత్వం దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఆదేశించింది. ఈ క్రమంలోనే రామచంద్రరావు అత్యవసరంగా ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన బీజేపీ అగ్ర నేతలను కలిసి ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించుకోనున్నారు. ఇక త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో వివాదాస్పద మంత్రుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఈ ఢిల్లీ పర్యటనకు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇటు తెలంగాణ బీజేపీలో ఒక వర్గం నాయకులు బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి గండం ఉందని, ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించేందుకే ఈ వివాదాన్ని అస్త్రంగా వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీతో పాటు సొంత పార్టీలోని కొందరు నేతలు బండి సంజయ్ గ్రాఫ్ను డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన వర్గీయులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అయితే ఈ ప్రచారాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనను రాజకీయంగా అణిచివేయడానికి కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. తన ప్రతిష్టను భంగపరిచేలా కథనాలు రాసిన కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఒకవేళ అధిష్టానం బండి సంజయ్కు ఉద్వాసన పలికితే తెలంగాణ కోటాలో ఆ కేంద్ర మంత్రి పదవిని ఆశించే వారి సంఖ్య భారీగా ఉంది. ముఖ్యంగా ముగ్గురు కీలక నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటి పేరు ఎంపీ ఈటెల రాజేందర్ కాగా, రెండో పేరు ధర్మపురి అరవింద్, మూడో పేరు డీకే అరుణ. వలస నేత కావడంతో ఈటెలకు గతంలో అధిష్టానం వద్ద కొంత ప్రాధాన్యత తక్కువగా ఉన్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పేరు గట్టిగా వినబడుతుంది. ఇక తెలంగాణ బీజేపీలో వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలపై పూర్తి వివరాలను మా ప్రతినిధి విశాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాల్, చెప్పండి. రైట్ హరీష్, గత కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో మార్పులు జరుగుతాయన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ పర్యటన ఉండబోతుందన్నట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మార్పులు జరగబోతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇక నిన్న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి జాతీయ నాయకత్వంతో సమావేశమయ్యారు. ఇక ఆ సమావేశంలో రాష్ట్ర బీజేపీ తాజా పరిణామాలన్నిటికి సంబంధించిన ఒక నివేదికను, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నింటినీ కూడా జాతీయ నాయకత్వానికి రామచంద్రరావు వివరించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభ తర్వాత అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన జరగడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడే రాష్ట్ర బీజేపీ నాయకులతోటి ప్రత్యేకంగా సమావేశం అవుతారన్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. తాజాగా
జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన పిలుపుతోటి రామచంద్రరావు ఢిల్లీకి చేరుకుని అక్కడ రాష్ట్ర బీజేపీలో చేరుకున్న సంతరించుకున్న పరిణామాలు, అదేవిధంగా ఇక్కడ నాయకుల పనితీరు, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక నివేదికను జాతీయ నాయకత్వం ముందుంచినట్టు కూడా తెలిసింది. ఇక అతి త్వరలోనే కేంద్ర క్యాబినెట్లో కొంత మార్పులు జరుగుతాయన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2024 జూన్లో దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఒక 3.0 అంటే ఒక 3వ క్యాబినెట్ను ఏర్పాటు చేసుకుంది. ఇక 2 ఏళ్ల తర్వాత ఈ క్యాబినెట్లో మార్పులు జరగబోతున్నట్టు కూడా తెలిసింది. అయితే 2019లో కూడా రెండోసారి ప్రధానమంత్రి అయిన సందర్భంలో 2 ఏళ్ల గ్యాప్ తర్వాత అంటే 2021లో క్యాబినెట్లో అంటే 2.0 క్యాబినెట్లో మార్పులు జరిగాయి. అప్పుడు దాదాపు ఒక 10 మంది పైగా మంత్రులను అక్కడి తప్పించడం జరిగింది. ఇక తాజాగా ఇప్పుడు అతి త్వరలోనే జరగబోయే అంటే ఇప్పటికే విదేశీ పర్యటన ముగించుకొని భారత్ స్వదేశాన్ని చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అతి త్వరలోనే ఈ క్యాబినెట్ మీటింగ్లో ఒక క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో కొత్త వారికి కేంద్ర మంత్రుల అవకాశం, అదేవిధంగా కొంతమందిని తప్పించడం, వీటన్నిటి మీద కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చకు రానుంది. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి అంటే బీజేపీ నుంచి ప్రస్తుతం 2 కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ లోక్సభ నుంచి ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ తనను తప్పిస్తారు. ఆ స్థానంలో మరొక బీసీ నాయకుడికి అవకాశం దక్కబోతుందంటే కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇది ఇప్పటివరకు ఒక ప్రచారమే. కానీ ఒకవేళ బండి సంజయ్ను ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పిస్తే ఏ విధంగా పరిణామాలు ఉంటాయి, ఒకవేళ బండి సంజయ్ని తప్పించకుండా మరొకరికి అంటే ముగ్గురిని యథావిధిగా కొనసాగిస్తే ఎలా ఉంటుంది అనేట్టు కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచన పడింది. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఒకే అంశం చర్చనీయాంశంగా మారింది. అది కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసు. ప్రస్తుతం బండి భగీరథ్ రిమాండ్లో ఉన్నాడు. అంటే ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ బీజేపీకి నష్టం చేకూర్చింది. ఆ నష్టాన్ని బ్యాలెన్స్ చేసే విధంగా జాతీయ నాయకత్వం ఆలోచించి ఒక తప్పిస్తుందా అన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. కానీ బండి సంజయ్ అంటే బీజేపీలో ఒక బ్రాండ్ ఉంది, తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలకు 48 సీట్లను తీసుకొచ్చాడు. అదేవిధంగా గ్రామీణ స్థాయికి కూడా బండి సంజయ్ బీజేపీని తీసుకెళ్లాడు. ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్ని తప్పిస్తే మళ్ళీ అది బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో ఏదైనా బీజేపీకి నష్టం చేకూరుస్తుందన్న ఒక అంశాన్ని కూడా జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే 2023లో కరెక్ట్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే బండి సంజయ్ని తప్పించి అది కిషన్ రెడ్డికి ఇవ్వడం వల్ల అదొక స్వయంకృత అపరాధంగా బీజేపీ చేసుకున్నట్టుగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్పారు. అయితే మరోసారి అలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకుంటాయనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇక ఒకవేళ బండి సంజయ్ని తప్పిస్తే ఇంకో ఎవరికి అవకాశం ఉంటుందంటే మరో బీసీ నాయకుడికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈటెల రాజేందర్ ప్రస్తుతం రేసులో కొనసాగుతున్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి కొంత సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈటెల రాజేందర్ ఇంటికి వెళ్ళి కలవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఈటెల రాజేందర్ని ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి వస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కిషన్ రెడ్డిని కనుక తప్పిస్తే ఆ ప్లేస్లో మరి డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నారు. అయితే ఎవరికి కేంద్ర మంత్రి పదవి దక్కబోతుంది అనేది, రాజకీయ సమీకరణ ఎలా మారబోతుంది అనేది త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ ద్వారా ఒక క్లారిటీ వస్తుంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్.